కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో చివరి కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ లోకమల్ల రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో మున్సిపల్ కమిషనర్ అజెండాను చదివి వినిపించారు. అనంతరం వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ జరిగింది. తమ పదవీ కాలంలో ప్రజలకు సాధ్యమైనంత సేవ చేసి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని కౌన్సిలర్లు తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేసేందుకు సిద్దంగా ఉంటామని చెప్పారు. ఆ మీటింగ్ లో బ్రహ్మసాగర్లో నీళ్లు లేవని అన్ని మట్టి నీళ్ళు వస్తున్నాయి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు బద్వేల్ టౌన్ లో ఎక్కడ పట్టినా కూడా ఇన్ని ఇళ్లకు నీళ్ళు ఇస్తూనే ఉన్నాం కంటిన్యూగా. ఎక్కడ ఇబ్బంది జరగడం లేదు అభివృద్ధి చుట్టూ కూడా. మరి పాపులేషన్ కూడా పెరిగిపోతా ఉంది. ఒక వాటరే కాదు, అభివృద్ధిలో కూడా రోడ్లు అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ కూడా మనమే చేశాం. 3 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించాం. దాంట్లో ప్రజలు వైద్య సదుపాయాలు ₹1 ఖర్చు లేకుండా అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి. మంచిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఇవ్వడం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారికి, మున్సిపల్ మిగతా అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాలాతీతం అయింది. చాలా విషయాల్లో మనందరం కూడా ఈ కౌన్సిల్ బాగా స్మూత్గా జరగాలి. వీరందరూ కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా ఏ విధంగా మన బద్వేల్ మున్సిపాలిటీని ఒక చక్కని మున్సిపాలిటీగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మనం మరి పోటీపడి దీనికి ముందుకు తీసుకురావాలని నేను ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారితో, మీతో కూడా సంభాషణ జరుపుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మనందరం కూడా చదువుకున్న వాళ్ళం. మనం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఈ లోకల్ బాడీ ఈ మీటింగుల్లో కావాలని రసాభాస్ చేయడం, ఏదో ఒక విధంగా అది మీటింగ్ జరగకుండా మరి గందరగోళమైన పరిస్థితుల్లో చాలా కౌన్సిల్ మీటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. అలా కాకుండా బద్వేల్ ఈ కౌన్సిల్ మీటింగ్ అంతా కూడా ఒక చాలా క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారం మనం అజెండానంతా పూర్తి చేసుకోవడం. ఈ విధంగా కూడా మనము ఒక ట్రెండ్ సెట్టర్స్, మిగతా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది భవిష్యత్తులో ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఈ మున్సిపాలిటీ నడపడంలో రాజగోపాల్ రెడ్డి గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా, అదేవిధంగా మీ మెంబర్స్ అందరూ కూడా మరి ఇక్కడ ఉండే చాలామంది యువకులకు భవిష్యత్తులో మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపేటువంటి అనేక మంది యువకులకు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఈరోజు ఈ 3వ ఈ స్థానిక ఈ పురపాలక వర్గాన్ని, సంఘాన్ని మనం ఈ ముగింపు సమావేశంలో నాకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు గారికి, మేము ఇందులో పాలు పంచుకోవడానికి, 4 మాటలు మీతో మాట్లాడడానికి మరి ఈ సమయం మీరు ఇచ్చినందుకు మీకందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా మంది మీరు కొంతమంది మాట్లాడారు, సాయి గారు కానీ అట్లే బాగా పెరిగేటువంటి ఒక మున్సిపాలిటీ అని చెప్తే, మనం దాదాపు 2007లో 1 సంవత్సరం 2 ఏళ్ళు లేట్ అయింది యాక్చువల్గా మన మున్సిపాలిటీ ఏర్పరిచినటువంటి నేపథ్యం. చాలా వరకు కూడా మున్సిపాలిటీలు అందరికీ అన్ని కూడా ఈ నిధుల కొరతతో చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి. నీరు కానీ,
తాగునీరు కానీ మౌలిక సదుపాయాలు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నిజానికి 2003